హాయ్ ఫ్రెండ్స్, మా హోమ్ టూర్లో భాగంగా ఈరోజు మనం వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ గురించి తెలుసుకుందాం. ఇది డే టు డే లైఫ్లో ఎంత మంచిగా ఉపయోగపడుతుందో, స్పేస్ని ఏ విధంగా సేవ్ చేస్తుందో చూద్దాం. ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ కదా, దట్టు మన ఇండియా అనేది సెకండ్ పొజిషన్లో ఉంది ఈ జనాభా విషయంలో. సో ఇంతమంది జనాలు మన ఇండియాలో ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఎంత స్పేస్లో వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే ఈ రోజుల్లో ఇండివిజువల్ హౌస్లు చాలా తక్కువ, అన్ని అపార్ట్మెంట్స్ చాలా స్టైలిష్గా కనపడతాయి బయటికి చూడటానికి మాత్రం, కానీ లోపల ప్లేస్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ కల్చర్లో స్పేస్ విల్ బి వెరీ లెస్. వీ నీడ్ టు అడ్జస్ట్ అవర్ ఫర్నిచర్ అకార్డింగ్లీ. ఇట్స్ బిగ్ ఛాలెంజ్. అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది, దానిలోనే డైనింగ్ టేబుల్, దానిలోనే హాల్. సో ఆ సిచ్యువేషన్లో మనకి కంపల్సరీ ఈ వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. జనరల్గా మనం ఇంట్లో వాడే డైనింగ్ టేబుల్స్ 6 సీటర్ 4 సీటర్ ఉంటాయి. వీటిని మనం ఎక్కువ యూటిలైజ్ చేసే టైం మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఆర్ నైట్ ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేస్తూనే ఉంటుంది. మనం దాన్ని వాడినా వాడకపోయినా ఆ ప్లేస్ అనేది ఆక్యుపై అయిపోయి ఉంటుంది. ఆ ఆక్యుపై అయిపోయిన ప్లేస్ని మనం మిస్ అవుతున్నట్టే లెక్క. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఏంటా అనే ఆలోచనలోంచి పుట్టిందే మన ఈ వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్. చూద్దాం ఎలా ఈ వాల్ మౌంటెడ్ టేబుల్ ఉంటుందో. హియర్ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ స్పేస్ని సేవ్ చేస్తూ ఉన్న స్పేస్ని మ్యాక్సిమం ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోగలం అనేదే కాన్సెప్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇదే వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్. ఎప్పుడైతే మనం యూటిలైజ్ చేసుకోవాలనుకుంటామో దాన్ని అప్పుడు మనం ఓపెన్ చేస్తాం. ఎప్పుడైతే దాంతో మనకు పని లేదనుకుంటామో దాన్ని క్లోజ్ చేస్తాం. సో రిమైనింగ్ స్పేస్ ఏదైతే మిగులుతుందో ఆ స్పేస్ మొత్తాన్ని మనం వేరే పనులకు యూటిలైజ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. స్పేషియస్గా హాల్ అంతా కూడా ఆక్యుపై చేయకుండా, ఈ డైనింగ్ టేబుల్ ద్వారా ఆక్యుపై అయిపోకుండా ఎక్సలెంట్గా దీన్ని మనం చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. ప్రజెంట్ దీన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయించాము, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. డైనింగ్ టేబుల్ని ఈ విధంగా ఓపెన్ చేసి కింద దించుకోవాలి. నెక్స్ట్ చైర్స్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి డైనింగ్ టేబుల్ రెడీ అవుతుంది. ప్రజెంట్ అయితే 4 చైర్స్ ఉన్నాయి. మనం సైజ్ని పెంచుకుంటే 6 చైర్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా నా దగ్గర 6 సీటర్ డైనింగ్ టేబుల్ ఉండేది. ఫర్ ఎక్స్చేంజ్ ఆ టేబుల్ నేను అమ్మేసా. ఈ 6 స్టైనల్ స్టీల్ చైర్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్కి యూజ్ చేసుకుందాం అనే ఆలోచనతో ఈ విధంగా యూజ్ చేసుకుందాం. ఈ డైనింగ్ టేబుల్ మీద 4 కంఫర్టబుల్గా కూర్చొని డిన్నర్ కానీ లంచ్ కానీ కంప్లీట్ చేయొచ్చు. బై ద బై, ఈయనే కార్పెంటర్ శివ. ఈ డైనింగ్ టేబుల్ చేసింది ఈయనే. ఈ చైర్స్ని ఎట్లా యూటిలైజ్ చేయొచ్చు అని అడిగితే సలహా ఇచ్చింది కూడా ఈయనే. ఫైనల్గా ఈ స్టైన్లెస్ స్టీల్ చైర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇవి ఒకవేళ ఇందులో మనం చేంజ్ చేయాల్సి వస్తే ఆ కుషన్ చేంజ్ చేసుకుని మళ్ళీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ చైర్స్ని మనం యూజ్ చేయనప్పుడు ఒక దాంట్లో ఒకటి పెట్టేసి పక్క జరిపిస్తే ఆ స్పేస్ కూడా సేవ్ అవుతుంది. సో ఫైనల్గా ఈ చైర్స్ మనం వేసుకుని టేబుల్ దించుకుంటే కంఫర్టబుల్గా ఉండే డైనింగ్ టేబుల్. మన వర్క్ అయిపోయిన తర్వాత టేబుల్ పైకి నీయటం, చైర్స్ని ఒక దాంట్లో ఒకటి పెట్టేస్తే ఓవరాల్గా ఆ ప్లేస్ అంతా మనకి యూటిలైజ్ చేసుకోవడానికి రెడీ. సో ఓవరాల్గా ఇదే ఐడియా. నేను దీన్ని యూటిలైజ్ చేస్తున్నాను. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి శివ అనే కార్పెంటర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన నాకు ఓవరాల్గా చేసి ఇచ్చారు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేసి భలే చేయించారే,
ప్లేస్ భలే సేవ్ చేసుకుంటున్నారే అంటుంటారు జనరల్గా. సో దీన్ని చాలా అబ్జర్వ్ చేసి ఎలా అయితే మనం మన స్టైల్లో చేయించుకోగలుగుతామో అని నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను. అలా అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత దీన్ని మేము మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్నాం. వెరీ కంఫర్టబుల్ డైనింగ్ టేబుల్. అబ్జర్వ్ చేస్తే ప్లేవుడ్, వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ మేము వాడాం. సన్ గ్లాస్. సో కంఫర్టబుల్గా వాటర్ ఒకవేళ దాని మీద ఉన్నా సరే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా మ్యానుఫ్యాక్చర్ చేయించాం మేము. ఫైనల్గా దీన్ని నాకు అయిన ఖర్చు 5,000 రూపీస్. నాకు చైర్స్ ఉన్నాయి కాబట్టి 5,000 రూపీస్. చైర్స్ లేవు అనుకుంటే కాస్ట్ పెరుగుతుంది. ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేయొచ్చు. దీని వెయిట్ చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. ఆడవాళ్ళు, చిన్నపిల్లలైనా సరే దీన్ని ఫోల్డ్ చేసేయచ్చు. అది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో. మీకు నచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఒకవేళ ఇది మీకు నచ్చినట్టయితే మీకు అవకాశం ఉంటే మీరు కూడా ట్రై చేయండి. స్పేస్ని సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ స్కోప్ ఏంటంటే సేమ్ ఐడియాని మనం డబుల్ కాట్ ఆర్ సింగిల్ కాట్కి అప్లై చేయొచ్చు. మన డైనింగ్ టేబుల్కి ఎంత ప్లేస్ సేవ్ అవుతుందంటే అదే సింగిల్ కాట్ ఆర్ డబుల్ కాట్కి అయితే చాలా స్పేస్ సేవ్ అవుతుంది. నైట్ టైం ఆర్ డే టైం ఎప్పుడైతే మనం పడుకుంటామో అప్పుడే ఆ కాట్ని మనం వాడతాం, లేకపోతే ఫోల్డ్ చేస్తాం. ఈ రకంగా మనం ఫర్దర్గా ఈ స్పేస్ సేవింగ్ని మనం సింగిల్ కాట్ ఆర్ డబుల్ కాట్కి కూడా అప్లై చేయొచ్చు. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ హోమ్ టూర్లో ఇంకో ప్రోడక్ట్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.